ప్రయత్నించండి, కష్టమే, నెమ్మదిగా ప్రయత్నిద్దాం. మీరు ఈరోజు చేసే ప్రార్థన మీకు మరి మీ జీవితాంతము, జీవితకాలము, మీ పిల్లలకు అది మరి కాపుదలగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా చాలా కాలం ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయాలనుకునేవాడు. చాలా అంటే క్యాజువల్గా ఎందుకు, డే అంతా దేవుడు మెలకుగా ఉండి పనులు చేసుకోమన్నాడు, రాత్రి ఏమో పడుకోవడానికి పెట్టాడు, ఈ ఆల్ నైట్ ఎందుకు చేస్తారు, రాత్రంతా ప్రార్థన చేయాల్సిన పనే ఉంది, ఉదయం అంతా ఏం చేయరేమో ఇల్లు అని రకరకాలుగా యవనంగా ఉన్నప్పుడు రకరకాల లాజికల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా వస్తూ ఉండేవి. కానీ బైబిల్లో కొన్ని మాటలు తెలిసిన తర్వాత అమ్మో ఆల్ నైట్ ప్రేయర్ చాలా అవసరం అని తెలిసింది. ఈ ప్రేయర్ గురించి మీకు ఎంకరేజ్ చేయడానికి మాటలు చెప్తున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, ఇంకా నేను వాక్యం మొదలెట్టలేదు, ఓన్లీ ఆల్ నైట్ గురించి చెప్తున్నాను. కాబట్టి ప్రయత్నించండి. పర్సనల్ ఆల్ నైట్స్ ఉంటాయి, మంచిదే. సంఘంగా కూడుకోవడం కూడా చాలా మంచిది. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుట కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఎప్పుడు గడిపాడండి? రాత్రంతా గడిపాడట యేసయ్య. కాబట్టి ఆయనకే ఆల్ నైట్ అవసరమైంది, కాబట్టి మనకు కూడా అవసరమని అనుకుంటున్నాను. అలాగే ఆదికాండం 32:24లో కూడా యాకోబు ఒక్కడు మిగిలిపోయి తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడాడు కదా. రాత్రంతా పెనుగులాడితే మోసకాడైన యాకోబు ఉదయానికి ఏమైపోయాడు? ఇశ్రాయేల్ అయిపోయాడు. కాబట్టి రాత్రి పెనుగులాట అనేది దేవుడు చూస్తాడు అనేది మీరు అర్థం చేసుకోండి. కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తుకైతే రాత్రంతా ప్రార్థన చేయాల్సిన అవసరత వస్తే మనకి ఇంకెంత అవసరత ఉందో తెలియదు. మరి కొంతమంది సంఘం కోసం, అనేకుల కోసం కూడా రాత్రంతా ప్రార్థన చేస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, మరి దేవుడు ఒక భారాన్ని ఆయనలో పెట్టాడు. సంఘం ఏడలు అనుకోండి, సువార్త ఏడలు అనుకోండి, సేవ ఏడలు అనుకోండి, మరి ఒక భారము దేవుని బిడ్డల మనసులో పెడితే ఆ భారం గురించి కూడా మరి ప్రార్థన చేస్తున్నట్టుంది. సౌలు మొదటి సమూయేలు 15:11లో, సౌలు నన్ను అనుకరింపక వెనుక తీసి నీ ఆజ్ఞను గైకొనుకు పోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు దేవుడు. దేవుడు సమూయేలు మరితో మాట్లాడితే, ఆ సౌల్నే నేను సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ, నేను పశ్చాత్తాపడుతున్నానంటే, ఒక దేవుడు ఆ మాట అనేటప్పటికీ సౌలుకి చాలా బాధ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు చూడండి, అప్పుడు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టాను. కాబట్టి మీకు 3 రెఫరెన్స్లు ఇచ్చాను. నైట్ అంతా ప్రేయర్ చేయడం తాలూకా ఒక ప్రవక్త రాత్రంతా ప్రార్థన చేశాడు, యేసయ్య ప్రార్థన చేశాడు, ఒక మోసగాడు, ఒక పాపి కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ఆల్ నైట్ ప్రేయర్ చాలా అవసరం అని చెప్పి నాకు అర్థమైంది. అవకాశం ఉన్నప్పుడల్లా మరి దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. దేవుని వాక్యంలోంచి బంగారు వాక్యం ఏదైనా ఒకటి మనం పుచ్చుకొని వెళ్తే అది మనకి చాలా దీవెనకరంగా ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్లో మరి మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని నేను ధ్యానించాను. ఈ వారం అంతా మళ్ళా ముందు కూడా చాలా చూశాను, కానీ మళ్ళీ ఎందుకో దాన్నే ఒకసారి ధ్యానించుకుంటే మంచిది అనిపించింది. ఒకవేళ వచ్చి ధ్యానిస్తే మళ్ళీ ధ్యానిద్దాం. రానోళ్ళు ఎవరన్నా ఉంటే మరి మీరు కొత్తగా దీన్ని ఈ విధంగా ధ్యానించడానికి దేవుడు మనకు కృపణిస్తాడని నేను అనుకుంటున్నాను. చూడండి, దేవుడు మాట్లాడాలని ఎప్పుడన్నా అనుకున్నారా? దేవుడు నాతో మాట్లాడితే బాగున్ను, దేవుడా నువ్వు నాతో మాట్లాడాలి అని ఎప్పుడన్నా ప్రార్థించారా? నాకు తెలీదు. చాలామంది ప్రార్థిస్తాం. ఎప్పుడన్నా మనకు అవసరతలో ఉన్నప్పుడు దేవుడా మరి నాతో నువ్వు మాట్లాడాలి అనుకుంటాం. చాలామందికి అటువంటి ఆశ ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడాలి అని. కానీ దేవుడు మాట్లాడాలంటే మనకు కొంత ప్రిపరేషన్ ఉండాలి మన జీవితాలు. ఆ ప్రిపరేషన్లోనే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మరి మా తల్లిగారు సుందరలీలమ్మ గారు
హుక్కుంపేటలో పనిచేసేవారు. హుక్కుంపేటలో పనిచేస్తున్నప్పుడు చాలా సిక్గా ఉండేది ఆవిడ. చాలా లీన్గా ఎనిమిగ్గా ఉండేదన్నమాట. అయితే ఆవిడ ఒకసారి చాలా సీరియస్ అయిపోయిందట. విరోచనాలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోయింది. చాలా యవ్వనస్తురాలు, మేము చాలా చిన్నపిల్లం అనుకుంటా. ఆవిడకి అర్థమైపోయింది ఈరోజు రాత్రి నేను చనిపోతాను అని. కాబట్టి అక్కడ ఇప్పటికే ఏమీ లేవు. ఒక 40 ఏళ్ళ క్రితం మరి హుక్కుంపేటలో ఏముంటుంది? ఏముండదు. ఒక డాక్టర్ ఉండడు, ఏముండదు అనమాట. ఆవిడ కంటిన్యూస్గా విరోచనాలు అయిపోతున్నాయి. అప్పుడు ఆవిడ ప్రార్థన చేసిందట, దేవుడా నేను చచ్చిపోతున్నాను, మరి నా పిల్లలందరినీ జాగ్రత్తగా నువ్వే చూడాలి, కానీ నీ స్వరం ఒకసారి వినిపించవచ్చు కదా, నేను చనిపోయే ముందు నీ స్వరం వినాలనుకుంటున్నానని ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తే చెవిలో దేవుడు మాట్లాడట, ఆయన ముందర అగ్నిగోళము నడుచుచున్నది అని మాట్లాడాడట. అది ఆవిడ చనిపోయే వరకు చెప్తానే ఉండేది, ఎందుకంటే దేవుడు ఒకసారి మాట్లాడితే ఇంక మర్చిపోలేమన్నమాట. కానీ 40 ఏళ్ళ క్రితం ఆవిడ ఒక 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చచ్చిపోతున్న స్థితిలో దేవుడు మాట్లాడితే ఆ ఒక్క మాట 75 సంవత్సరాలు పైబడి మహోన్నతమైన సేవ చేయడానికి ఆ ఒక్క మాట బలాన్ని ఇచ్చింది. కాబట్టి దేవుడు మాట్లాడితే చాలా బలంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఎప్పుడన్నా దేవుడా నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. కానీ మనం మాట్లాడడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం కూడా మనం కొద్దిసేపు ఆలోచించుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, నేను ఆల్రెడీ విన్నోళ్ళు ఉంటే మళ్ళీ వినండి, విన్నోళ్ళు ఉంటే విని మర్చిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు ఒక సర్మన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఇది నా సర్మన్ కాదు. లోకాసువార్త 18వ అధ్యాయం యేసు ప్రభువే ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మరి ఆయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాడంటే చాలా సింపుల్గా ఉంటుంది. యేసయ్య మెసేజ్ చాలా స్ట్రైట్గా ఉంటుంది, కానీ చాలా లోతైన అర్థం కలిగి ఉంటుంది. కాబట్టి యేసయ్య మెసేజ్నే మీకు ఒకసారి పలానా పలానాలాగా మెసేజ్ ఇచ్చారు అని రఫ్గా తెలియజేస్తాను. మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొట్టమొదట మరి శిష్యులు ఏమడుగుతారంటే, పరలోక రాజ్యంలో 1వ వచనం చదవండి. శిష్యులు యేసునద్దుకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? ఇది పాయింట్. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? వాళ్ళు అనుకున్న రాజ్యం వేరు, దేవుడు చెప్తున్న రాజ్యం వేరు. 20వ అధ్యాయంలో కూడా ఒక ఆవిడ వస్తుంది, ఒక లేడీ. ఆవిడ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకేం కావాలమ్మంటే, మా 2 కొడుకులు ఉన్నారు, నీ రాజ్యంలో ఒకటి కుడి వైపున ఒకటి ఎడం వైపున కూర్చోపెట్టేసుకోవచ్చు కదేంటి అంటది. ఆ సమయంలో అందరూ కూడా యేసుక్రీస్తుకు రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళు అని ఆలోచిస్తున్నారు. చూడండి, విచిత్రంగా మంచి క్వశ్చన్ వేశారు. అందరికి అలాగే ఉంటుంది కదా. నేను మొన్నే అనుకున్నాం, ఎలక్షన్ అవుతుంది, మనం చాలా క్లోజ్గా ఉన్నాం అనుకో నాయకుడికి. ఏమంటే ఎలక్షన్స్ గెలిచి మన ప్రభుత్వం వస్తే నన్ను ఎక్కడ పెడతావు, నాకు ఎటువంటి పొజిషన్ ఇస్తావు, ఆ క్యాబినెట్లో నేను అత్యున్నతమైన స్థితిలో ఎవడుంటాడు, ఎవరికి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇస్తావు అని ఆశ కలిగి అడుగుతున్నారు. అయితే యేసుక్రీస్తు చాలా విచిత్రంగా, మీరు 18వ అధ్యాయము తర్వాత చదవండి, యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్క ప్రశ్నకు చాలా డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాడు. ఎవరు పరలోక రాజ్యంలో మరి ఉన్నతంగా ఉంటారు? ఏమిటంటే ఆ శిష్యులు పరలోక రాజ్యంలో ఎవడో గొప్పవాడు అని అడిగాడు. ఈ గొప్ప మరి పేద తారతమ్యాలు భూలోకం నుంచి పరలోకం కూడా పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో చాలా విరివిగా ఇటువంటి ఆశ కలిగి ఉంటాం. మంచిదే, కానీ యేసుక్రీస్తు దానికి ఆన్సర్ ఎంత భయంకరంగా ఇచ్చాడు తెలుసండి. ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చాడు. ఏం చేశాడు? ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చి, ఇట్లాంటి చిన్న పిల్లోడు ఈ విధంగా ఈ చిన్న పిల్లోళ్ళలాగా తగ్గించుకొని ఉన్నవాడే పరలోక రాజ్యంలో చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు. అంటే ఇలాగా స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు,
బాగా సువార్త చేసిన వాళ్ళు, ఎక్కువ మరి ప్రాంతాలు తిరిగి పెద్ద పెద్ద స్థితిలో ఉన్నోళ్ళు కాదు, కానీ దేవుని దగ్గర ఎవరైతే బాగా తగ్గించుకుంటారో వారు పరలోకంలో బాగా హెచ్చించబడతారు అని యేసే చెప్తున్నాడు. ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వము అంటే ఏంటి? ఇప్పుడు పరలోక రాజ్యంలో నీకు సముచితమైన స్థానం కావాలంటే చిన్న పిల్లలాగా తగ్గించుకోవాలట. నాకు అనిపించింది చిన్న పిల్లవాడికి ఉన్న క్యారెక్టర్స్ ఏమై ఉంటాయి. ఎందుకు యేసుక్రీస్తు చిన్న పిల్లవాడిని చూపించాడు? మనలో కూడా చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే అంటారు, దైవ స్వరూపులు అంటారు. కానీ చిన్నపిల్లలకి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కూడా తండ్రి మీదో తల్లి మీదో ఆధారపడతారు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా పరిగెట్టుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రులను ఆశ్రయించే చక్కని గుణం కలిగి ఉంటారు. ఆ టైంలో బ్లైండ్ ఫెయిత్ తల్లిదండ్రుల మీద చూపిస్తారు. ఇంకా వాళ్ళు ఏం ఆలోచించరు, మా తండ్రి మా తల్లి దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుంటారు అన్నమాట. కాబట్టి చిన్న పిల్లల వల్లే తగ్గించుకోవాలి, చిన్న పిల్లల్లాగా దేవుడి మీద ఆధారపడాలి. అయితే ముందు మాటల్లో యేసుక్రీస్తు ఏమంటాడంటే, అటువంటి చిన్న పిల్లల్ని చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. ఆ చిన్న పిల్లల్ని చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్లే. ఈ చిన్నపిల్లలకి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అదేంటంటే చిన్నపిల్లలు ఎవరు? బలహీనులు. చిన్నపిల్లలంటే సంఘంలో ఒక విధంగా ఆలోచిస్తే అప్పుడే దేవుళ్ళలో పుట్టినోళ్ళు చిన్నపిల్లలు. దేవుడు ఎదిగేసిన మెచ్యూర్ అయిపోయిన ఆధ్యాత్మికంగా వరాలున్న ఆ పిల్లల కోసం పెద్దగా వరి అవ్వట్లేదు. కానీ అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే వాళ్ళకి ఏమైనా నువ్వు చేస్తే నాకు చేసినట్టే, మా పిల్లోడికి నువ్వు సాయం చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఈరోజు నేర్చుకోవాల్సింది, దేవుడు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే నీతో మాట్లాడతాడు. చిన్నపిల్లల వంటి మనస్తత్వం ఉంటే అత్యధికంగా హెచ్చిస్తాను తెలియజేస్తున్నాడు. అదే ప్యాసేజ్లో అదే 18వ అధ్యాయంలో అడగకుండా యేసే కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే ఈ చిన్నపిల్లోని కానీ ఎవరన్నా అభ్యంతరపరిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మూడు విషయాలు చెప్తాను. ఒకటి, చిన్నపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉండాలా. రెండవది, అభ్యంతరపరచకూడదు. ఏం పరచకూడదు? అభ్యంతరపరచకూడదు. ఈ చిన్న పిల్లవాడిని చేర్చుకోవాలి. వాళ్ళు బలహీనలే, వాళ్ళు పాపులే, వాళ్ళ జీవితాలు బాగలేవు, అయినా సరే వాళ్ళని ఏం చేయాలా? చేర్చుకోవాలి. ఒకవేళ ఎవరన్నా తృణీకరిస్తే, చేర్చుకోకపోతే, అభ్యంతరపరిస్తే వారికట ఒక తిరుగుడు రాయి మెడలో కట్టేసి ఎందులోని సముద్రంలో పడేస్తే ఆడి పరిస్థితి మేలు అంటాడు. అంటే అలాగుంటాడు బెటరు. దానికన్నా భయంకరమైన స్థితిలో ఉండడం కంటే అది ఇంకా బెటర్ అనమాట. అదే భయంకరం అనుకున్నాం, అదే బెటర్ అంటున్నాడు. కాబట్టి రెండవ విషయము, మూడు విషయాలు చెప్పి మరి ముగించుకుందాం. ఈరోజు ఒకరిద్దరు బ్రదర్స్ కూడా వస్తానని చెప్పారు, కానీ మరి అనివార్య కారణాలు రాలేకపోయారు. సాక్షి ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేకపోయాను. కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. రెండవది ఏంటి? అభ్యంతరంగా ఉండకూడదు. ఇంతకీ అభ్యంతరం అంటే ఏంటి చెప్పండి? ఎలా ఉంటాం మనం? అభ్యంతరం, చిన్నపిల్లలు మనం అభ్యంతరం పరుస్తున్నామా? చెప్పండి, అభ్యంతరం అంటే ఏంటి? ఎవరు మా స్టూడెంట్స్ ఎవరు వచ్చినట్టు లేరు. అభ్యంతరం మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. అభ్యంతరము రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనిషికి శ్రమ అట. కాబట్టి ఈరోజు ఒక మాట నేర్చుకుందాం. అభ్యంతరము చేసేవాడికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి, ఎక్కడో ఒకడి నుంచి వస్తాయి, కానీ నీ వల్ల మటుకు అభ్యంతరం రాకూడదు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు అభ్యంతరం అయిపోతున్నారు, విశ్వాసులు ఇంకొక విశ్వాసులకు అభ్యంతరం అయిపోతున్నారు, క్రైస్తవులే అన్యులకు అభ్యంతరం అయిపోతున్నారు. మన నడవడి, మన మాట, మన తీరు,
ఒకవేళ దేవుని పిల్లలు దేవుని సన్నిధిలోకి రావడానికి నువ్వు సహాయం చేయలేకపోయినా పర్లేదు, కానీ అభ్యంతర పడితే నేను కోపగిస్తానని తెలియజేస్తున్నాడు. చూడండి, అభ్యంతరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నీకు అభ్యంతర పెట్టేది. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కన్ను అభ్యంతర పెడుతున్నాను, కన్ను పీకేరా బాబు అంటుంది. కాలు అభ్యంతర పెడుతున్నాను, కాలు కోసేయమంటుంది. ఎందుకంటే ఒక కన్ను లేకుండా కారు లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తే చాలా బెటరు. నువ్వు నిత్య నరకంలోకి వెళ్ళిపోవడం కన్నా నీకు ఏది అభ్యంతర పడుతుందో దాన్ని పరిపూర్ణంగా తీసేయమంటున్నాడు. అది యువర్ ఇంటర్నల్ అభ్యంతరం. ఇంకోటి ఉంది, ఏంటంటే నీ జీవితము ఇంకొకరికి అభ్యంతరకరంగా ఉంటుంది. నీ వల్ల ఒక విశ్వాసిని కోల్పోయే స్థితి వస్తుంది. నువ్వు మాట్లాడకపోవడం వల్ల ఒకడు నరకంలోకి వెళ్ళిపోతాడు. లేకపోతే నీ బ్రతుకు సాక్ష్యంగా లేకపోతే నిన్ను చూసి ఒకడు రావాల్సింది ఆగిపోతాడు. వాడి విషయంలో దేవుడు చాలా కోపడతానంటున్నాడు, చాలా కోపడతాడు. ఇప్పుడు అభ్యంతరాలన్నీ రెండు రకాలు. ఒకటి నీకు నువ్వు అభ్యంతరం, నీకు అభ్యంతరం అందని పీకిపడే అంటున్నాడు. దానికన్నా డేంజరస్ ఏంటంటే చిన్న పిల్లలైన దేవుని పిల్లలు, అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, పాలు త్రాగే ప్రాయంలో ఉన్నవారు, అనేక మంది బలహీనల్ని నువ్వు చేర్చుకో. ఒకవేళ చేర్చుకోకుండా తృణీకరిస్తే వారికి పనిష్మెంట్ ఇస్తాను అని దేవుడు క్లియర్ కట్గా ఇందులో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. చివరిగా మూడవ విషయం ఏంటంటే పాప క్షమాపణ. ఏంటది? పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువు కిందకి వెళ్ళిపోతే ఏమంటాడంటే, పరలోక రాజ్యము ఒక రాజుతో పోలుస్తాడు. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారుకి ఒక ఆయన పన్ను కట్టాలట, పన్ను. అయితే ఆయన తీసుకొచ్చారు. ఏమయ్యా ఎంత పన్ను కట్టాలంటే 1000 కాసుల, అంటే 1000 బ్యాగుల గోల్డ్ ఇవ్వాలట. ఎన్ని బ్యాగులు? గట్టిగా చెప్పాలి. ఎన్ని బ్యాగులు? అబ్బాయి వినిపించట్లేదు. ఎన్ని బ్యాగులు? ఏం మాట్లాడతలేదండి, నేనే డల్గొని నాకని డల్గొన్నారు. ఎన్ని బ్యాగులండి? 1000 బ్యాగులు. 1000 బ్యాగుల గోల్డ్ అతను పేమెంట్ ఇవ్వాలి రాజుగారికి. అసలు ఆ భాషలో, మూల భాషలో అతను చెప్పింది హైయెస్ట్ ఫిగర్ అనమాట. అంటే ఆ భాషలో ఉన్న హైయెస్ట్ ఫిగర్. అయితే ఆయన అంటాడు, అయ్యా నేను ఇవ్వలేను, దయచేసి నన్ను క్షమించండి, కొంచెం ఓర్చుకో, నేను ఏదో విధంగా నేను రీపే చేస్తానంటే, మరి రాజుగారు అంటారు, నీ భార్యనైనా పిల్లలనైనా ఏదన్నా నీదంతా అమ్మేసి నీకున్న అప్పు తీర్చాల్సిందే అంటాడు. అయితే ఈయన మళ్ళా బతిమలాడతాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం ఓర్చుకోండి, నేను పే చేసిస్తాను ఎలా ఒకలాగా అంటాడు. అంటే ఆ రాజు ఆయన మీద కనికరపడి పోన్లేరా వెళ్ళిపోలే నేను చూసుకుంటాను అని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఎవరైతే క్షమించబడ్డాడో, ఎవరి రుణమైతే కొట్టబడిందో అతను బయటికి వెళ్ళి ఆయనకి ఇంకో రుణం ఉంటాడు. ఆడు ఓన్లీ 100 కాసులే, 100 బ్యాగులే. ఈయన 1000 బ్యాగులు, ఆయన 100 బ్యాగులే. ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడు పీక పట్టుకొని నువ్వు ఇస్తావా చేస్తావా అంటాడు. అంటే బాబు ఓర్చుకో అంటాడు ఈయనలాగే, కానీ ఓర్చుకోడు. కానీ చెరసాల్లో ఏం చేస్తాడు, మరి కష్టపెడతాడు. అతను క్షమించబడ్డాడు, కానీ ఇంకోటిని క్షమించడానికి అతనికి మనసు రాలేదు. కాబట్టి వాని దాసులు రాజుతో చెప్తారు, అబ్బాయి మాస్టరు రాజుగారు మీరు ఒక ఆయనకి 1000 బ్యాగులు క్యాన్సిల్ చేశారా, ఆడు 100 బ్యాగుల దగ్గర ఒకడిని అన్యాయంగా చాలా బతిమలాడుతున్నా సరే అతను క్షమించలేదంటే రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఆయన పిలిపించి ఈయన లోపల వేసేయండి అర్జెంట్, కానీ ఆ 1000 బ్యాగులు ఇచ్చే వరకు ఈయన్ని హింసించమంటాడు. ఈ ఒక్క పారబుల్, లేకపోతే ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఎందుకు దేవుడు చెప్పాడంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, పరలోక రాజ్యంలో ఎవడో గొప్పోడు అని అడిగితే చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా విషయాలు చెప్పుకుంటా ఒక సీక్రెట్ తెలియజేశాడు. ఆ విషయాన్ని శనివారం మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాం. అదేంటంటే, నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వేం చేయాలా, నీ ఎదుటివాని పాపాలు క్షమించాలి. చాలామంది పాప క్షమాపణ ప్రార్థనలు చేస్తారు. ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ఎదుటివారు పాపాలు క్షమించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థం.
అది ఏంటిది? వ్యర్థం. కాబట్టి పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ఏం చెప్పాడు చెప్పండి? పరలోక ప్రార్థనలో క్షమించిన ప్రకారము క్యాలిక్యులేషన్ క్లియర్గా ఉంది, ఫార్ములా క్లియర్గా ఉంది. నువ్వు ఏడుస్తా రాత్రంతా ప్రార్థన చేస్తావు, కానీ నీ జీవితంలో నీకు ఇబ్బంది పెడుతున్న వారిని, నువ్వు శత్రువులు అనుకుంటున్న వారిని, నువ్వు ఎవరి విషయమైతే అభ్యంతర పడుతున్నావో వారి విషయంలో నువ్వు క్షమించకుండా నీ పాపాలు క్షమించబడ్డం అసంభవం. పాపాలు క్షమించబడకుండా దేవుడు నీతో మాట్లాడతాడా? పాపాలు క్షమించబడకుండా దేవుడు నీకు కార్యం చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చేయడు. కాబట్టి మరి ఆ మూల భాషలో ఆ 10,000కి సూచన ఏంటంటే అన్కౌంటెడ్ పాపాలు, అన్కౌంటెడ్ రుణం. ఆ రుణానికి మరి లిమిట్ లేదు. అటువంటి రుణము నువ్వు తీర్చలేనంత రుణం దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కదా. నీ ఎదురుగుండా మనిషిని నువ్వు క్షమించలేకపోతే ఏమవుతుందంటే డేంజరు. ఒకరోజు ఎప్పుడో ప్రార్థన చేసి ఉంటావు, నువ్వు కూర్చొని కన్నీటితో, దేవుడు నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. దాని తర్వాత నీ జీవిత ప్రయాణంలో, నీ విశ్వాస ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటావు. క్రైస్తవుడిగానే పాపాలన్నీ క్షమించబడ్డాయి అనుకొని అప్పుడప్పుడు పాప క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. కానీ నీ జీవితంలో కొంతమంది ఉంటారు, వారి పాపాలు ఇప్పటికీ నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటావు. నీ హృదయం వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, అసూయతో ఉంటుంది, కక్షతో ఉంటుంది. ఒకవేళ కానీ నువ్వు వాళ్ళని క్షమించకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసా? అప్పటి వరకు నీకు మాఫీ అయిపోయిన రుణం ఉంటుంది కదా, అది మొత్తం అకౌంట్లోకి వచ్చి పడుతుంది. హల్లెలూయా. ఏమైంది? మొత్తం అకౌంట్లోకి వచ్చేసింది. మళ్ళా వచ్చేసి దాన్ని తీర్చే వరకు వీడిని హింసించండి అని రాజు చెప్తాడు. యేసు ప్రభువు చాలా మంచోడండి. ఎన్ని లక్షల పాపాలన్నా క్షమిస్తాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే అన్లిమిటెడ్ క్షమాపణ ఆయన దగ్గర ఉంది. కాకపోతే నువ్వు లిమిటెడ్ క్షమాపణ నువ్వు చేయాలి. కాబట్టి ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేయాలా? పాప క్షమాపణ కాదు. నువ్వు ఎదుటివారి పాపాలంటే వాళ్ళ పాపమే చేసే కాదు, వాళ్ళు నీకు అన్యాయం చేస్తే కాదు, నువ్వు వాళ్ళకి అన్యాయం చేసుకొని నువ్వు ఇప్పుడు కోపగించున్నావు. కాబట్టి వారి విషయంలో సమాధాన పడకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లోని పాప క్షమాపణ దొరకదు. మన ప్రార్థనలకి ఆన్సర్ ఎందుకు దొరకట్లేదంటే నువ్వు ఇప్పటికీ నీ అకౌంట్ ఖాళీ చేసుకోలేదు. కాబట్టి దేవుడు కూడా నీ అకౌంట్ని ఖాళీ చేయలేదు. పాపాలు క్షమించబడకుండా దేవుడు కార్యము చేయట అసంభవం. అందుకే మరి ప్యారలైజ్డ్ పర్సన్ వస్తే అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డ వెళ్ళిపో అంటాడు. కాబట్టి పాపాలు క్షమించబడాలంటే దేవుడిచ్చిన సూత్రం ఏంటి తెలుసండి? నువ్వు ఎదుటివారి పాపాలని క్షమించాలి. ఈరోజు ఆ స్థితిలో లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు వ్యర్థం. అందుకే ఒక శిష్యుడు వచ్చి అంటాడు, నా సహోదరుడు 7 సార్లు తప్పు చేస్తే నేను క్షమిస్తే సరిపోద్దంటే 7 సార్లు కాదు, 77 సార్లు లేకపోతే 70 సంవత్సరాలు అన్నట్టుగా కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ 7 కాదు 77 అంటాడు. అసలు 7 పరిపూర్ణమైన సంఖ్య. కొన్ని లక్షల కోట్ల నీ పాపాలు క్షమించబడుతున్న నువ్వు నీ జీవితంలో కొద్ది పాపాలు లేకపోతే నీ జీవితంలో ఇబ్బందిగా ఉన్న కొంతమందిని నువ్వు క్షమించలేకపోతే దేవుడు కోప్పడతాను అంటున్నాడు. అందుకే అంటాడు ఆయన 7 సార్లు కాదు 77 సార్లు అయినా క్షమించాల్సిందే. నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని పాపాలు క్షమించాలి. అందుకే యేసుక్రీస్తు పరలోక ప్రార్థనలను పెట్టేశాడు. ఈ చిన్న పాయింట్ నేను ఎందుకు చెప్పి వదిలేస్తున్నానంటే, నేను చాలా విషయాలు ఎలాబొరేటెడ్గా మీకు చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క విషయము ఈ వారము ధ్యానం చేసుకుంటే మీ జీవితాల్లో మీ పాపాలు పోయిన స్థితిలో, పాపం ఉన్న స్థితిలో దేవుడు మాట్లాడండి. మీ ప్రార్థనలకు సమాధానం దొరకాలంటే మీరు ఏం చేయాలా? మీరు ఎదుటివారి పాపాలు క్షమించాలి. మీ హృదయంలో ఏ ద్వేషము, ఏ పగ, ఎటువంటి అసూయ, ఎవరి మీద ఏ కోపం లేకుండా ఉండాలి. ఆ స్థితిలోనే నువ్వు క్షమించబడతావు. నువ్వు ఉపవాస ప్రార్థనలు చేస్తే కన్నీటితో నీ ప్రార్థనలు మరి పాప క్షమాపణ ఒప్పుకుంటే క్షమించబడతాయని ఇక్కడ లేదు. కానీ నువ్వు ఎదుటివారిని క్షమిస్తే తండ్రి నీ పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ అటువంటి క్షమాపణ దొరికిన ఆ పరిశుద్ధమైన స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు దీనికి మించి ఎక్కువ నేను చెప్పాలనుకోవట్లేదు. చెప్పడం వల్ల పాండిత్యం వినడానికి బాగుంటుంది,
ఇలిస్ట్రేషన్స్ బాగుంటున్నాయి, కానీ ఈ విషయాన్ని చేయడానికి మనకి రావట్లేదు. కాబట్టి ప్రార్థన ఏం చేయాలంటే, దేవుడా ఇదిగో నేను నా హృదయంలో ఉన్న ఈ కల్మషం అంతా కూడా, నా హృదయంలో ఉన్న ఈ చెడ్డ తలంపులంతా కూడా, ఎదుటివారి మీద నేను ఎన్ని చాడీలు చెప్పానో, ఎదుటి వాళ్ళని ఎంత చులకనగా చూసానో, వారందరినీ కూడా నేను క్షమించి నిర్మలమైన మనస్సు నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ పాపాలు క్షమించబడతాయి. ఆటోమేటిక్గా పాపాలు క్షమించబడినప్పుడు దేవుని క్రియలు, దేవుని సన్నిధి మీ మధ్య ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అదే మత్తయి సువార్త 18:14 ఏమంటాడంటే, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనా, యేసుక్రీస్తుకి ఎలా ఉంటుంది తెలుసండి, దేవుడికి ఒక్కడు తప్పిపోవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఒక్కరు కూడా నాశనం అయిపోవడానికి ఇష్టం ఉండదు. ఒక్కడు కూడా నశించుట మీ పరలోకముందున్న తండ్రి చిత్తం కాదు. కాబట్టి ఈ నశించిపోకుండా మనం ఉండులాగున మనము పాప క్షమాపణ విషయంలో మరి చాలా చక్కని మరి తీర్మానం ఈరోజు తీసుకోవాలని మరి మీకు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు డెఫినెట్గా మాట్లాడతాడు. దేవుడు మేము చాలామంది అనుకుంటారు, దేవుడా నేను ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదు, నాకు జవాబు ఎందుకు రావట్లేదు, నువ్వెందుకు మాట్లాడట్లేదంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడని ఒక భరోసా మీ హృదయాల్లో పెట్టుకోవాలని ఈ మాట తెలియజేస్తున్నాను. కానీ దేవుడు మాట్లాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీ పాపాలు క్షమించబడాలి. దేవునికి మనిషికి మధ్యలో ఏముంటుంది? పాపం ఉంటుంది. అదే అడ్డం. ఈ అడ్డం పోవాలంటే పాప క్షమాపణ చెప్పి ఏడ్చేయడం కాదు, ముందు నీ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయన రూల్ పెట్టాడు కాబట్టి ఆయన రూల్ తప్పడం. ఆయన ఏమన్నా మా రుణములు క్షమించిన ప్రకారము మా రుణాలని క్షమించు అని చెప్తున్నాడు. ఏసీ డైరెక్ట్గా పెట్టేశాడు. కాబట్టి ఒకవేళ క్షమించని స్థితిలో ఉంటే నువ్వు ఏదైతే క్షమించావు అనుకున్నావో ఆ 10,000 ఆ మనుల సంచి కూడా వెనక నీ అకౌంట్లో దేవుడు వేసే భయంకరమైన డేంజర్ ఉంది. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రార్థన మనం చేసుకోవడానికి ఇష్టపడదాం. మరి దేవుని స్వరము, దేవుని మాట మీరు వినాలంటే పరిశుద్ధమైన పాపము లేని స్థితిలో ఉండాలి. ఈరోజు ప్రార్థన మీరు చేస్తున్నారంటే దేవుడితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, కానీ దేవుడు మీతో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదంటే పాపము మనకి ఆయనకి మధ్యలో ఉంది. చూడండి ఒకసారి మొదటి రాజులు 19వ అధ్యాయంలో చక్కని డిస్క్రిప్షన్ ఉంటుంది దేవుడు మాట్లాడడం గురించి చక్కని డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏలియాతో దేవుడు మాట్లాడతాడు. ఏలియాతో మొదటి రాజులు 19వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి. ఏంటండి? ఆ పైన చదవ, పై వచ్చారు. అందుకాయన నువ్వు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాడు. ఆ వైపున సంచరించగా చూడండి బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయి శిలలు చిన్నాభిన్నమాయెను. కానీ గాలి దెబ్బకు దేవుడు ప్రత్యక్షం కాడు. సెకండ్ది చూడండి, గాలిలో దేవుడు మాట్లాడలేదు, తుఫాన్లో మాట్లాడలేదు, నీ జీవితంలో భూకంపం వచ్చినప్పుడు మాట్లాడలేదు. తరువాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా ఆ మాటలాడు. అది సంగతి అండి. దేవుడు నీ కష్టాల్లో మాట్లాడేది అనుకుంటున్నావు. ఈ కష్టాలు, మెరుపులు, తుఫాన్లు అయిపోయాక దేవుడు ఎలా మాట్లాడతాడు? మెల్లగా మాట్లాడతాడు. ఎప్పుడన్నా మీరు దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడితే దేవుడు ఎలా మాట్లాడతాడండి? చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా మొత్తం దేవుడు ఎలా మాట్లాడతాడో ఉంటుంది.
నాలుగవ, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలది. దేవుడు ఎంతమందితో మాట్లాడాడో వాళ్ళందరితోని చాలా సైలెంట్గా, చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. పాత నిబంధనలో కూడా మరి న్యాయాధిపతులు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మరి చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు, జాగ్రత్తగా వినకపోతే ఏం మాట్లాడుతున్నట్టు కూడా అర్థం అవుతుంది. సైలెన్స్లో, క్వైట్ టైంలో దేవుడు మీతో మాట్లాడతాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మా తల్లిగారు చెప్పారు, దేవుడు మాట్లాడాడు నాతో చాలా నిమ్మలంగా, చాలా హాయిగా, చాలా సూదింగా. నీ తుఫాన్లోని గాబరాల్లో నువ్వు వరుస్తావు, కానీ ఆ గాబరాల్లో తుఫాన్లోకి అయిపోయినాక ఆయన స్వరం మెల్లగా నీకు వినిపిస్తుంది. ఈరోజు ఆయన స్వరము తుఫానుని అణచివేస్తుంది కదండి. ఏసీయ తుఫాను ఆగిపోమంటే ఆగిపోయింది. ఏసీయ స్వరాలు తుఫానుని అణిగివేస్తాయి, తుఫానుల్ని నిమ్మలం చేస్తాయి, జలఘోషను అనుపుతాయి. కాబట్టి ఆయన స్వరం ఎలాగుంటుంది? మెల్లగా, చల్లగా ఉంటుంది. అటువంటి స్వరమును వినాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి ఆయన మెల్లగా, చల్లగా నీకు రిప్లై ఇవ్వాలంటే నీ పాపాలు పరిపూర్ణంగా ప్రక్షాళన చేయబడాలి. దానికి పాప క్షమాపణ ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీళ్ళు విడని చెప్పట్లేదు, కానీ నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. కానీ నీ జీవితంలో నువ్వు పాప క్షమాపణ ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఆ స్థితికి మనందరం వెళ్ళినప్పుడు దేవుడు మనతో బలంగా ఆయన మెల్లని, చల్లని స్వరంతో మాట్లాడతాడని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా. ఇవే మాటలు ఈరోజు ధ్యానించాలి, మీరు ప్రార్థించాలి. లాస్ట్ నైట్ కూడా మేము ఈ మాటలే ధ్యానించాము. ఎందుకంటే దేర్ ఇస్ ఎ డేంజర్. క్షమించిన దేవుడే మళ్ళీ శిక్షించే అవకాశం ఉంది. ఆ రాజు క్షమించాడు, 1000 బ్యాగులు క్షమించాడు, మళ్ళా మొత్తం అకౌంట్లోకి తీసుకోడు. ఎందుకంటే నువ్వు ఎదుటి వారికి దేవుడి నుంచి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నువ్వు లక్షల కోట్ల తప్పుల్ని దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఒక మనిషి ఒక చిన్న విషయం చేస్తే అతన్ని క్షమించలేని, లేకపోతే ఆమెను క్షమించలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి ఆ స్థితి ఉన్నంతకాలం నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థం అని యేసుక్రీస్తు ప్రభు మెసేజ్నే మీకు చెప్పాను. బాగాలేదంటే నేనేం చేయలేను, అంతే కదండి. యేసే మెసేజ్ ఇది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని మీ జీవితాల్లో దేవుడు మాట్లాడులాగున, మరి మీ పాపాలు మీకును దేవునికి అడ్డము లేకుండా లాగున దేవుడు ముందుగానే మాటలు చెప్పి ఉంచాడు. అదేంటంటే, ఇదిగో మా రుణాలు మేము మా ఎదుటి వారికి క్షమించిన ప్రకారమే నువ్వు మా రుణాలు కూడా క్షమించు. అంటే నువ్వు అక్కడ రూపాయి కొట్టేస్తే ఇక్కడ 1000 రూపాయలు కొట్టేస్తాడని అన్నాడు ఆయన. కానీ నువ్వు ఆ రూపాయిని దాచుకొని ఉన్నావు అనుకో, నీ 1000 రూపాయలు ఎప్పటికలాగా ఉంటుంది. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, నువ్వు మనుష్యుడలా నిష్కల్మషంగా ఉంటేనే తప్ప దేవుడు నీ ఎడల ఆ విధంగా ఉండను, నీతో మాట్లాడే స్థితికి నేను రాలేను అని దేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఈ క్షణం అంతే తల వంచిన ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి చేద్దాం. నేను చెప్పానని చేయొద్దు, యేసుక్రీస్తు చెప్పాడు. నాకు కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఈ మాటలు విన్నప్పుడు, కానీ మళ్ళా ఆ మాటలు తెలుసుకొని ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ హృదయాల్లో ఎవరి విషయంలో అయితే మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారో, ఎవరినైతే ఇంకా క్షమించలేని స్థితిలో ఉన్నారో, ఎవరి విషయంలో అయితే మీకు ఈర్ష్యభావం ఉందో, ఎవరి గురించి అయితే నిష్కారణంగా వాళ్ళని ద్వేషిస్తున్నారో, నిష్కారణంగా ద్వేషిస్తూ ఉండి అప్పుడప్పుడు వాళ్ళు నచ్చరు, మనకు ఎందుకో తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితి అంతా కూడా నువ్వు దేవుని సంధిలో ఈ క్షణమే ఒప్పుకోవడానికి ప్రార్థన చేయమని కొంత సమయం మీకు ఇస్తున్నాను. పర్సనల్గా ప్రేయర్ చేయండి. ఇది చాలా క్యాజువల్గా ఉంది, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చేసినంత వరకు మనకి విడుదల మనకి లేదు, పాపం నుంచి విడుదల లేదు. కాబట్టి ఆ రాజు మీ మీద కోపపడక ముందే మీరే మీ జీవితాల్లో ఆ స్థితిలోకి రావడానికి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నేను మౌనంగా ఉంటాను. గుర్తు చేసుకోండి. ఒకవేళ గుర్తు లేని ఉంటే, నాకు తెలియక ద్వేషిస్తున్నాను వాళ్ళు కూడా క్షమించమని చెప్పండి. మీ హృదయంలో అటువంటి ప్రార్థన, ఈరోజు క్షమాపణ గురించి ప్రార్థన కాదు, క్షమించేలాంటి ప్రార్థన చేసుకోండి.
ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోండి దయచేసి. ఎందుకంటే అటువంటి ఈ ప్రార్థన అయినాకట నిజంగా మీ అకౌంట్ అంతా క్లోజ్ చేసేసుకుంటే ఆ 100 మరి దేనారాల అప్పుని అతను పీక పట్టుకోకుండా అతను క్షమించుండుంటే మీ పాపాలన్నీ క్షమించిపోయి ఉండేది పాటికి అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ క్షణంలోనే నువ్వు అటువంటి క్షమాపణ కలిగిన క్షమించగలిగే మనస్సు నీకుంటే నువ్వు దేవుని సన్నిధిలో నిష్కల్మషుడుగా పాపము లేకుండా నువ్వు చేసిన కోట్ల 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 అప్పు, పాపమనే అప్పు, రుణం దేవుడు తీర్చడానికి ఆయన సిలువ మీద ఎక్కి ఆయన రక్తాన్ని కార్చాడు. ఇదిగో ఇంత కృప పొందుకున్నావు కదా, ఇంత క్షమాపణ పొందుకున్నావు కదా, ఒక్క మనిషిని క్షమించలేవా? ఒకవేళ అటువంటి హృదయం కానీ నీకుంటే నువ్వు పొందుకునేవాడివే కానీ ఇచ్చేవాడివిగా లేవు. ఇది దేవుని దృష్టిలో న్యాయమైనది కాదు. కాబట్టి లెక్కలేనన్ని రుణాలు క్షమించిన ఆ రాజే మనల్ని లెక్కంతా తీసేస్తున్నాడు. ఒకవేళ లెక్కంతా తీసేటంటే బైబిల్లో ఉంటుంది, కామెంటరీ రాస్తారు, ఆ రుణము అతడు ఎప్పటికీ తీర్చలేని రుణం అట. 10,000 అనేది సంపూర్ణ సంఖ్యకు గుర్తు, అది అన్లిమిటెడ్ అకౌంట్ గుర్తు. లెక్కించలేనంత తప్పు ఉన్నాడు అనమాట, ఆయన తీర్చలేనంత తప్పు ఉన్నాడు. అందుకే మొదట్లో వదిలేశాడు పోరా బాబు అని. కానీ అంత తీర్చలేని అప్పు అకౌంట్లో మళ్ళీ వేసాడు. అది తీరే వరకు బాధించమన్నాడు. భక్తులు ఏమంటారంటే అదే నరకం. ఎందుకంటే ఆ పాపాలు తీరవు, ఆయన శిక్ష తీరదు, పురుగు చావదు, మరి ప్రాణం పోదలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ రాజు మొత్తం వీడు రూపాయి కూడా చెల్లించే వరకు ఆయన్ని శిక్షించండి, హింసించండి అని ఎందుకన్నాడంటే ఎప్పటికీ ఆడు నిత్యము హింసలోనే ఉంటాడు. ఎంత భయంకరమో! ఈరోజు మనకు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది ఈ మాట. యేసుక్రీస్తు ఆయన పరలోక ప్రార్థనలో కూడా పొందుపరిచాడంటే ఎంత చాలా ది మోస్ట్ రిక్వైర్డ్ ఫౌండేషన్, బేసిక్స్. ఇవి వదిలేసి మనం సభలు పెట్టుకొని ప్రార్థనలు చేసుకొని ఉపవాసాలుండి నువ్వు ఎంత భక్తి అయినా చేయి. చాలా మంది భక్తి చేస్తారు, పర్సనల్ లైఫ్లో మటుకు హృదయం అంతా భయంకరమైన ఈర్ష్య, కోపము, ద్వేషము, క్షమించలేని స్థితి. ఆ మనుషుల్ని ఎదురుగుండా వస్తే నువ్వు కనీసం ముఖంలో నవ్వు కూడా రాదు, కందగట్లాగా అయిపోతావు ముఖం. దేవుల్లో ఉన్న పిల్లలు ఎప్పుడు ఏ అడ్డు లేకుండా నిష్కల్మషమైన ప్యూర్ లవ్ కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి చక్కని స్థితిలోకి వెళ్తే పాపాలు నిజంగా నువ్వు క్షమిస్తే ఎవరికి లాభం తెలుసా? అందరికన్నా నీకే లాభం. నీ హృదయము నిష్కల్మషంగా ఉంటుంది, నీ ముఖము ప్రశాంతంగా ఉంటుంది. నీ హృదయంలో ఈ ఫైట్ వల్ల నీ మనస్సు, ఆలోచన, ఆరోగ్యం కుళ్ళిపోతుంది. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న అటువంటి కుళ్ళిన ఆ మనస్తత్వం. ఒకవేళ కానీ నువ్వు నిజంగా యేసుక్రీస్తు పాదాల దగ్గర ఇదిగో నాయన దీనికన్నా భయంకరమైన పాపాలు చేస్తే నువ్వు క్షమించావు కదా, నేను కూడా అలాగే ఇదిగో నా పొరుగు వాడిని క్షమిస్తున్నాను అని నువ్వు అనగలిగితే నిజంగా నీకు ఆరోగ్యం, నీకు ఆయుష్, నీ ముఖంలో ప్రశాంతత, గాబరాలేని స్థితి, నీ ముఖం ఎప్పుడు కలగా ఉంటుంది, నీ ముఖములో దేవుని ప్రకాశం ఉంటుంది, నీ ముఖములో నిష్కల్మషమైన ప్రేమ ఉంటుంది. అటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా 2-3 కూడి నా నామాన్ని ప్రార్థిస్తే నేను వారి ప్రార్థన వినక మానను, ఆన్సర్ ఇవ్వక మానను. ఈరోజు మన ప్రార్థనకి ఆన్సర్ ఎందుకు రావట్లేదంటే మన పాపాలు దేవునికి మనకి మధ్య అడ్డంగా ఉన్నాయి. ఆయన పాపాలు, అడ్డమైన పాపాలు తీయాలంటే డెఫినెట్గా నువ్వు పాప క్షమాపణ కలిగిన హృదయం, నిష్కల్మషమైన హృదయం, నీ ఎదుటి వారి పాపాలు నువ్వు క్షమిస్తేనే తప్ప ఆయన నీ పాపాలు క్షమించలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన నీ పాపాలు క్షమించకుండా చేసుకుంటుంది నువ్వే. క్షమించబడిన ప్రతి పాపము మళ్ళా అది రీఅకౌంట్లోకి తెచ్చుకుంటుంది కూడా నువ్వే. ఎందుకంటే పొందుకున్నావు అదే మరి కృపను, అదే పాప క్షమాపణ నువ్వు నీ సోదరుల ఎడల, సోదరి ఎడల,
నీ తోటివాని ఎడల, నీ సంఘస్థుని ఎడల చూపించమని అంటున్నాడు. ఇది పెద్ద జ్ఞానమేం కాదు, ఇది పెద్ద మర్మమేం కాదు, కానీ ఇది ఎసెన్షియల్, ఇది అవసరము, ఇది చాలా అవసరము. నువ్వు పాపం చేస్తే నీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయేమో, కానీ ఇదిగో నువ్వు ఎదుటివారి విషయంలో చూపిస్తున్న కఠినమైన వైఖరి దేవుణ్ణి చాలా బాధ పెడుతుంది. కాబట్టి నీ హృదయంలో ఎవరన్నా అటువంటి వారు ఉంటే ఈ క్షణమే నీ హృదయంలో వాళ్ళని క్షమించు. ముందు రోజుల్లో వారి ఎడల ప్రేమ కలిగి ఉండు. అప్పుడు దేవుడు అతని మెల్లని చల్లని స్వరము చేత నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, ఉల్లమంతటిని నింపు ఆనందము, అల్ల కల్లోలము బాపి శాంతినిచ్చు. ఆయన నిజంగా నీతో మాట్లాడితే నీ జీవితంలో ఉన్న ప్రతి తుఫాను, నీ జీవితంలో ఉన్న ప్రతి ఆ ఎర్త్క్విక్స్, నీ కింద భూమి కదిలిపోతున్నా ఆ భూమిని స్థిరపరిచేవాడు యేసయ్యే. అందుకే చక్కని పాట ఉంటుంది, మెల్లని చల్లని స్వరము యేసయ్యది. ప్రార్థించండి. ఒకళ్ళు మీకు అట్లాంటి మనసు రాకపోయినా, దేవుడా అటువంటి మనసు ఇవ్వు, నాకు పెద్దగా అట్లాగేం అనిపించట్లేదు అనుకుంటావేమో, పరిశుద్ధాత్మని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా నాకు అటువంటి మనస్సును దయచేయండి. నా మనసు చాలా కఠినమైపోతుంది, ఈ మాటలు నాకు నచ్చట్లే, నేను కొంతమందిని ద్వేషిస్తున్నాను, అది రైట్ అనుకుంటున్నాను, వాళ్ళ విషయంలో నేను సమాధానం పడలేకపోతున్నాను, కానీ దానికన్నా క్రూరమైన, దానికన్నా ఎక్కువ పాపంలో ఉన్న నన్ను క్షమించావు కదా, మరి నీ మనస్సు నేను కలిగి ఉండాలి కదా అని మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేస్తాడు. ఎందుకో దీని గురించి ఎక్కువసేపు నేను టైం స్పెండ్ చేస్తానంటే, ఇది చెప్పకుండా నేను ముందు ఏం చెప్పినా ఏం చేసినా అది వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడు మీతో మీ ప్రార్థనలకి జవాబు దొరుకులాగున, ఆయన చల్లని మల్లని స్వరముతో మిమ్మల్ని దేవుడు ఆదరించులాగున, ఆయన శక్తి గల స్వరము కలుగునుగాక అంటే ఈ శూన్యములోంచి సృష్టి కలిగింది. ఈరోజు ఆయన నీ జీవితంలో ఒక్క మాట మాట్లాడితే నీ జీవితంలో ప్రతి లోటు ఆయన తీర్చడానికి ఆయన స్వరము సామర్థ్యము గలది. ఆయన స్వరము, ఆయన వాక్కే యేసుక్రీస్తు ప్రభువు రూపములో శరీరధారి అయి మన దగ్గరికి వచ్చాడు. ఆయన మాట చల్లగా మెల్లగా ఉంటుందట. భక్తులు చెప్తున్నారు, అలాంటి చల్లని మెల్లని మాటను నువ్వు వినడానికి, నీకున్న ప్రతి అడ్డంకును తొలగించడానికి ప్రార్థన చేసుకో. ప్రార్థనలో ఉండండి. 5 నిమిషాలు కూడా ప్రార్థనలో ఉండలేకపోతున్నాం. దయచేసి ప్రార్థనలో ఉండండి. తెలిసి తెలియక మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో ఆ ద్వేషాన్ని దేవుడు మీ హృదయంలోంచి తీసిలాగని ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, మా పరిశుద్ధుడా, ఇదిగో నువ్వు నీ శిష్యులకు ఇచ్చిన ఆ చిన్న మాట ఎంత బలమైనదో, దాంట్లో ఎంత మేము కోల్పోతున్నామో మాకు తెలుస్తుంది. ఎప్పుడో కూడా చెబుతున్నాను, నేను కూడా మరి ఆ విషయం చెబుతున్నాం, కానీ నేను ఎవరిని ద్వేషించట్లేదు కదా, అందరి విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఇదిగో అనేకుల విషయంలో మేము చెడ్డ మనసు కలిగి ఉన్నాం, చిన్న మనసు కలిగి ఉన్నాం, చిన్న చూపు కలిగి ఉన్నాం. నాయనా, మా జీవితంలో ఆ విధంగా క్షమించలేని స్థితి, కాంప్రమైజ్ అవ్వలేని స్థితి, ఇదిగో ప్రేమించలేని స్థితి ఎన్నో ఉన్నాయి తండ్రి. ఇదిగో చాలా చిన్న విషయాల్లో, ధనము గురించి, ఇదిగో స్థితి గురించి, స్టేటస్ పరంగా అనేక సార్లు మేము అనేక మందిని తృణీకరించి చేర్చుకోలేని స్థితిలో ఉన్నాం. ఇదిగో భయంకరమైన పురుగు వంటి నన్ను, పాపములో దొర్లాడుతున్న నన్ను నువ్వు ప్రేమతో చేర్చుకోవడానికి ఇష్టపడ్డావే. ఇదిగో అటువంటి మనస్సు కలిగి నేను లేకపోతే నువ్వు కోప్పడతానని తెలుపుతున్నావు. ఏ దేవుడైతే క్షమిస్తున్నాడో, ఏ దేవుడైతే అమితంగా ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడైతే నీ పాపాల కోసం ప్రాణం కూడా పెట్టాడో, అదే దేవుడు కోప్పడతానంటున్నాడు. ఆ స్థితికి మేము రాకుండా ప్రతి ఒక్క జీవితము ఈ పాప క్షమాపణ సంబంధమైన ప్రార్థన కాదు, కానీ క్షమించగలిగే మనస్సు ఉండడానికి వారు ప్రార్థన చేసుకొని వారి జీవితంలో నీ మెల్లని చల్లని స్వరాన్ని వినే గొప్ప ధన్యత వారికి దయచేయమని మా ప్రభువు రక్షకుడిని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.